తుక్కు ఎత్తడానికి రావట్లేదండి. కాళ్ళలోకి వచ్చేస్తారు ఎక్కడ రాక. ఇక అదంటే వరదలో కూర్చుని ఉన్నాం. మొన్న అయితే అలా బారిందండి. ఇవాళ నుంచే బాగా ఎక్కువైపోయిందండి. రాత్రి నుంచి ఎవరు రాలేదండి చూడడానికి. నాకు రాదమ్మా ఎమ్మెల్యే అంటే ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ అండి బాబయ్య. పావును జీవించేస్తున్నాడు. పావులు వచ్చేస్తున్నాడు కాలంలో ఇద్దరు 4 పావులు కొట్టారు ఎప్పుడండి. ఆ పావులు వచ్చేస్తున్నాడు కాలంకి. ఇంట్లో కూడా ఎక్కేస్తున్నాడు పావులు. నాకు కూడా కొట్టుకుని బారేస్తున్నారు. చేద్దామయ్య గారు వాళ్ళెట్టం మరి ఏం చేస్తాం. బుద్ధి లేకండి. సినిమాటర్కి బొమ్మలు వేయడం ఏంటంటే ఎనబోట్లు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను ఇంద్రానగర్ నివాసిని. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 1-2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది అప్పుడే ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలో, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారో మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.